హెల్త్ న్యూస్ మీకోసం. రోజుకు పెగ్గు తాగితే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని, మితంగా మద్యం పుచ్చుకోవటం అనేది గుండెకు చాలా మంచిదనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. ఈ నమ్మకంతోటే మద్యాన్ని మితంగా తాగటానికి చాలా మంది మొగ్గు చూపుతూ ఉంటారు. నిజానికి మద్యాన్ని మితంగా పుచ్చుకున్నా సరే క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. మద్యాన్ని మితంగా తీసుకుంటే తప్పు లేదనే భావన తప్పని జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తల అధ్యయనం తాజాగా నిర్ధారించింది. రోజుకు 9 గ్రాములు అంటే దాదాపు 12 మిల్లీలీటర్ల మద్యం తీసుకున్నా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50% ఎక్కువని, నాటుసారా తాగితే ఆ ప్రమాదం 87% పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 2010 నుంచి 2021 మధ్య కాలంలో 1803 మంది నోటి క్యాన్సర్ పీడితులను, 1903 మంది ఆరోగ్యవంతులను అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. నోటి క్యాన్సర్ బాధితుల్లో 62% మంది మద్యం తాగడంతో పాటు గుట్కా నమిలిన కేసులే. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మద్యం బ్రాండ్లను తీసుకున్నా నోటి క్యాన్సర్ ముప్పు అధికంగానే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. నాటుసారాలో మెథనాల్, ఎసిటాల్ డీహైడ్ వంటి విష పదార్థాలు ఉండటంతో ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. శాస్త్రవేత్తలు పరిశీలించిన వ్యక్తుల్లో అత్యధికులు 35 నుంచి 54 ఏళ్లవారే. వారిలో 25 నుంచి 45 ఏళ్ల వారిలో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపించాయి. దేశంలో ప్రతి 10 క్యాన్సర్ కేసుల్లో ఒకటి నోటి క్యాన్సర్ కేసు ఉంటోంది. ఈ నేపథ్యంలో మద్యం జోలికి వెళ్లకపోవటం అన్ని విధాలా ఉత్తమమని పరిశోధకులు సూచిస్తున్నారు.